రాజకుమార్తెలు. ఈ కథను రాసిన వారు ఏసీ సర్కార్ ఐంద్రజాలికుడు. ఇక కథలోకి వెళ్దాం. కర్మాపూరు రాజైన భోపదేవుడికి మగపిల్లలు లేరు. 2 కుమార్తెలు మాత్రం ఉన్నారు. వారు కవల పిల్లలు. కాని వారిలో ఒకతే తెల్లనిది, ఆమె పేరు శ్వేత. రెండవ పిల్ల నల్లనిది, ఆమె పేరు కృష్ణ. రంగులో తేడా ఉన్న ఇద్దరు ఒకే పోలిక. 2 పిల్లలు చాలా గారాబంగా పెరిగి 10 ఏళ్ల వయసు గలవారయ్యారు. ఒకనాడు శ్వేత, కృష్ణ ఉద్యానవనంలో నడుస్తూ ఉండగా ఒక చెట్టు మీది నుంచి ఒక పక్షిగూడు వాళ్ళ కాళ్ళ ముందు పడింది. వాళ్ళు బెదిరిపోయి పెద్ద పెట్టున ఏడవసాగారు. అది విని పరిచారికలు పరిగెత్తుకుంటూ వచ్చి పక్షిగూడు చూశారు. అందులో 2 గుడ్లున్నాయి. పరిచారకులు ఆ గూటిని గుడ్లతో సహా మల్లె పొదల్లో పారేసి రాజకుమార్తెలను రాజభవనంలోకి తీసుకెళ్లారు. కానీ భయంతో రాజకుమార్తెలకు జ్వరం తగిలింది. చికిత్సతో ఆ జ్వరం తగ్గలేదు. ఒక రాత్రి రాజుకు ఒక విచిత్రమైన కల వచ్చింది. ఆ కలలో రాజు తన ఉద్యానవనంలో ఒక పంచరంగుల పక్షిని చూశాడు. ఆ పక్షి మనుష్య భాషలో రాజుతో ఇలా అన్నది: రాజా, నేను దేవతా పక్షిని. నేను ఆ తోటలో ఒక చెట్టు మీద గూడు కట్టి అందులో 2 గుడ్లు పెట్టాను. వాటిని పొదిగి పిల్లలను చేసి నీ కుమార్తెలకు బహుమానంగా ఇద్దామనుకున్నాను. కానీ మూఢులైన నీ పరిచారకులు ఆ గుడ్లను మల్లె పొదల్లో పారేశారు. నేను ఇప్పుడే ఆ గుడ్లను వెతికి తెప్పిస్తాను అని అన్నాడు రాజు. అది ఇప్పుడు సాధ్యం కాని పని. అవి చిట్లటము, వాటి నుంచి పిల్లలు బయటికి వచ్చి ఎగిరిపోవటము జరిగింది. అవి ఇప్పుడు నీ రాజ్యంలో పడమటగా ఉన్న కొండ శిఖరం మీద ఉంటున్నాయి. నువ్వు స్వయంగా ఆ శిఖరం ఎక్కి వాటిని తీసుకొచ్చి వాటికి ఇంపుగా ఉండే ఆహారం పెట్టాలి. అవి తృప్తి పడితే నీకు 2 గుడ్లు ఇస్తాయి. 5 ఏళ్ల అనంతరం ఆ గుడ్లు వజ్రాలుగా మారిపోతాయి. కొండ శిఖరం ఎక్కి ఆ పక్షులను నువ్వు రాజభవనానికి తీసుకురాగానే నీ పిల్లల జ్వరం తగ్గిపోతుంది అన్నది పక్షి. ఆ కొండ శిఖరం నిటారుగా ఉంటుంది. దాన్ని ఎక్కటం అసాధ్యం. ఆ శిఖరం మీదికి ఎవరూ ఎన్నడూ ఎక్కి ఉండలేదు అన్నాడు రాజు. నువ్వు ఎలా ఎక్కుతావో నాకు తెలియదు. కానీ నువ్వు ఆ పక్షులను తెచ్చేదాకా నీ పిల్లల జ్వరం తగ్గదు. ఇంకొకటి ఏమిటంటే, గుడ్లు వజ్రాలుగా మారినప్పుడు ఒకటి తెల్లగా ఉంటుంది, ఒకటి గులాబీ రంగులో ఉంటుంది. శ్వేత గులాబీ రంగు గల వజ్రాన్ని తీసుకోవాలి. కృష్ణ తెల్లటి వజ్రాన్ని తీసుకోవాలి. అలా చేయకపోతే ఇద్దరికీ ప్రమాదమే అని చెప్పి పక్షి మాయమైంది. భోపదేవుడు వెంటనే నిద్రలేచి రాణికి తన కల చెప్పాడు. మరునాడు ఉదయం ఆయన మంత్రులను సమావేశపరిచి వారితో తన కల గురించి చెప్పించాడు. వాళ్ళు ఏమీ చెప్పలేకపోయారు. రాజు దేవాలయానికి వెళ్ళి దేవుణ్ణి ప్రార్థించాడు. అకస్మాత్తుగా దేవుడి విగ్రహం కింది నుంచి ఒక ఉడుము ఇవతలకి వచ్చి గోడ మీదికి పాకి మళ్ళీ గోడ దిగి రాజుకు సమీపంగా వచ్చి నిలిచింది. రాజపురోహితుడు రాజుతో, మహారాజా, దేవుడు తమ పట్ల అనుగ్రహించి తమకు సహాయంగా ఉడుమును పంపాడు అని అన్నాడు. ఇది నాకెలా సహాయపడుతుంది శాస్త్రిగారు అన్నాడు రాజు. అదే చూపింది కదా, కోటగోడల లాంటివి ఎక్కటంలో ఉడుము లాంటిది మరొకటి లేదని. దాని పట్టు అమోఘం. దాని నడుముకు తాడు కట్టి కొండ శిఖరం మీదికి పంపితే ఆ తాడు పట్టుకొని మీరు నిశ్చింతగా పైకి ఎక్కవచ్చు అన్నాడు రాజపురోహితుడు. ఎందుకైనా మంచిదని శిఖరం దిగువన బలమైన వలలు రాజుగారు కింద పడితే దెబ్బ తగలకుండా ఏర్పాటు చేశారు. ఉడుముకు మంచి బలమైన తిండి పెట్టారు. ఒకరోజు ఉదయం రాజు తన ఖడ్గము, ఆహారము, నీరు తీసుకొని సైనికులు వెంటరాగా కొండకు బయలుదేరాడు. ఉడుము నడుముకు తేలికగాను దృఢంగాను ఉండే తాడును కట్టి శిఖరం మీదికి పంపారు. అది పైకి చేరగానే 2 సైనికులు తాడును లాగి పట్టుకున్నారు. వెంటనే ఉడుము రాతిని కరుచుకుంది. 2 పట్టి లాగినా కానీ ఉడుము తన పట్టు వదల్లేదు. తరువాత రాజు దైవధ్యానం చేసుకొని ఆ తాడు పట్టుకొని పైకెక్కి వెళ్ళాడు. దిగువన రాజుగారి మనుషులు, రాణి భయపడుతూ నిలబడి ఉన్నారు. రాజు శిఖరం మీదికి చేరేసరికి సూర్యుడు అస్తమించి పూర్ణచంద్రుడు ఉదయించాడు. రాజు తాడును ఉడుము నడుము నుంచి ఉడదీసి
దాని కొసను ఒక బలమైన కొండరాయికి బిగించాడు. చంద్రకాంతిలో ఆయనకు ఒక పొట్టి చెట్టు కంటపడింది. దాన్ని సమీపించేటప్పుడు ఆయనకు దానిమీద 2 పక్షులు కనిపించాయి. ఆ చెట్టు మొదలును ఒక 2 తలల పాము చుట్టుకొని ఉండి ఆయన్ను చూసి తన 2 పడగలు విప్పి నోళ్లు తెరిచి కోరలు బయటపెట్టింది. రాజు తన కత్తితో బలంగా కొట్టి పాము తలలు నరికేశాడు. బోపదేవుడు చెట్టుమీది పక్షులను ఉడుమును తీసుకొని శిఖరం దిగి కిందికి చేరేసరికి తెల్లవార వస్తుంది. కింద ఉంచగానే ఉడుము చిత్రంగా రెక్కలు పెంచుకొని ఆకాశంలోకి ఎగిరిపోయింది. ఆయన పక్షులతో సహా ఇల్లు చేరుకునేసరికి రాజకుమార్తెలకు జ్వరం పోయింది. మర్నాడు పక్షులు 2 గుడ్లు పెట్టి మాయమైపోయాయి. రాజు ఆ గుడ్లను ఒక వెండి బుట్టలో ఉంచి దాన్ని ఇనప్పెట్టెలో భద్రం చేయించాడు. 5 ఏళ్లు గడిచాయి. శ్వేత, కృష్ణ పెరిగి 15 ఏళ్ల వాళ్ళయ్యారు. రాజు ఇనప్పెట్టె తెరవగానే దాని నుంచి కాంతి కిరణాలు వెలువడ్డాయి. గుడ్ల స్థానంలో 2 వజ్రాలు దగదగా మెరుస్తూ కనిపించాయి. ఒకటి తెల్లగా ఉంది, రెండవది గులాబీ రంగుగా ఉంది. వాటిని రాజు బయటికి తీయించినప్పుడు రాజకుమార్తెలు అక్కడే ఉన్నారు. రాజు వారితో, అమ్మలు, ఈ వజ్రాలు మీకే. ఇవి మీకు అదృష్టం కలిగిస్తాయి. ఏ వజ్రం ఎవరిది అన్న విషయం మీరు విచారించకండి. ఇవాళ సాయంత్రం మీకిద్దరికీ తెల్ల సంపంగి పూలు కూజాల్లో పెట్టి ఇస్తాను. మీరు రోజు ఆ పూలను గమనిస్తూ ఉన్నట్లయితే ఏ వజ్రం ఎవరిదో మీకే తెలిసిపోతుంది అని అన్నాడు. ఆ రోజే ఆయన ఆస్థాన ఐంద్రజాలికుడైన మాయాపాలుణ్ణి రహస్యంగా తన అభ్యంతర మందిరానికి పిలిపించి, వజ్రాలు వచ్చాయి, ఇక నీ ఇంద్రజాలాన్ని ప్రయోగించే సమయం వచ్చింది అని అన్నాడు. అదంతా మీరే చేయవచ్చు కదా మహారాజా. శ్వేతకు ఇచ్చే తెల్ల సంపంగి పూల పాత్రలో కొంచెం ఎర్రసిరా కలిపి పూలకాడలు అందులో మునిగేటట్టుగా అమర్చటమే కదా. క్రమంగా పూల రెక్కలు వాటంతటవే గులాబీ రంగుకు మారతాయి. ఇదంతా ముందే మీకు చెప్పేశానుగా అన్నాడు మాయాపాలుడు. చెప్పావనుకో, అయినా అది నీ చేతిమీదుగా జరిగితేనే బాగుంటుంది కదా అన్నాడు రాజు. ఇద్దరూ నవ్వుకున్నారు. ఆ రాత్రి శ్వేతకు, కృష్ణకు 2 గుత్తుల తెల్ల సంపంగి పూలు పాత్రలతో సహా అందాయి. పాత్రల మీద ఇద్దరి పేర్లు స్పష్టంగా రాసున్నాయి. వాళ్ళు ఆ పాత్రలను తమ తమ గదుల్లో ఉంచుకొని పూలను శ్రద్ధగా గమనిస్తూ వచ్చారు. కృష్ణకు ఇచ్చిన పూలు మొదట ఉన్నట్టే తెల్లగా ఉండిపోయాయి. కానీ శ్వేతకిచ్చిన పూలు మర్నాటికే రంగు మారటం ప్రారంభించాయి. ఈ సంగతి తెలియగానే బోపదేవుడు తన కుమార్తెల వద్దకు వెళ్ళి, అమ్మాయిలు, ఏ వజ్రం ఎవరిదో ఇప్పుడు మీకు తెలిసింది కదా అంటూ పళ్ళెంలో ఉన్న వజ్రాలను చూపాడు. శ్వేత గులాబీ వజ్రాన్ని తీసుకుంది, కృష్ణ తెల్ల వజ్రాన్ని తీసుకుంది. మాయాపాలుడి మాట ఎంతో గడ్డు సమస్యను తేలిగ్గా పరిష్కరించినందుకు అతనికి బోపదేవుడు నుంచి మంచి బహుమానమే లభించింది. ఇలా రాకుమార్తెలు అనే ఈ కథ సమాప్తమైంది. అలాగే మరొక కథ కర్తవ్యం. ఈ కథ బేతాళ కథ. ఇక కథలోకి వెళ్దాం. పట్టు వదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకొని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, రాజా, నువ్వు చేస్తున్న పని ఎంత హీనమైనదైనా విజయుడిలాగా నువ్వు కూడా లోక కళ్యాణాన్ని కోరుతూ ఉండవచ్చు. శ్రమ తెలియకుండా ఉండగలందులకు నీకు విజయుడి కథ చెబుతాను విను అంటూ ఇలా చెప్పసాగాడు. విజయుడు మాలవరాజైన మార్తాండవర్మకు ఒకడే కొడుకు. అతను ఉపనయనం కాగానే విద్యాభ్యాసం కొరకు దేశం దాటి ఒక గొప్ప గురుకులానికి వెళ్ళి అక్కడ యుద్ధ విద్యలు, రాజనీతి, ధర్మశాస్త్రాలు మొదలైనవన్నీ అభ్యసించుతూ యుక్త వయస్కుడయ్యాడు. ఒకనాడు గురుకులానికి అధిపతి అయిన మహర్షి విజయుణ్ణి పిలిచి, నాయనా, నీ విద్యలు పూర్తి అయ్యాయి. నీకు యువరాజుగా అభిషేకం పొందే వయసు వచ్చింది. ఇక నువ్వు నీ రాజ్యానికి తిరిగి వెళ్ళి ప్రజారంజకంగా పరిపాలిస్తూ దీర్ఘాయువవుతుండివి కావాలని ఆశీర్వదిస్తున్నాను అని అన్నాడు. విజయుడు గురువు వద్ద సెలవు పుచ్చుకొని తన గుర్రం మీద ఒంటరిగా తన దేశానికి బయలుదేరాడు. అతను తమ దేశపు సరిహద్దుల్లో అడుగుపెట్టే ముందుకు వెళ్ళిన కొద్దీ ఒక విషయం స్పష్టమైంది.
తన తండ్రి దేశాన్ని చాలా ఘోరంగా పరిపాలిస్తున్నాడు. ప్రజలు ఆ పరిపాలనలో అష్టకష్టాలు పడటమే కాక రాజును దుమ్మెత్తిపోస్తూ తిరుగుబాటు ధోరణిలో ఉన్నట్టుగా కనపడ్డారు. కుగ్రామాల్లోని గ్రామాధికారులు కూడా ప్రజల ఆగ్రహానికి భయపడి వారి అరాచక ధోరణులను అదుపులో ఉంచటానికి సాహసించలేకపోతున్నారు. విజయుడు చూసిన ప్రతి చిన్న గ్రామంలోనూ, పెద్ద గ్రామంలోనూ ఇదే పరిస్థితి. ఎక్కడ చూసినా దొంగతనాలు, దోపిడీలు, దారిద్ర్యము, పన్నుల బాధ, అధికారుల భయము తాండవిస్తున్నాయి. చివరకు విజయుడు తాను యువరాజునని చెప్పుకునేటందుకు కూడా ఎవరూ కనిపించలేదు. రాజు కొడుకును ఆదరించే సద్బుద్ధి ఎవరిలోనూ ఉన్నట్టుగా అతనికి తోచలేదు. అందుచేత అతను వెళ్ళిన చోటనల్లా తన పేరు వినయుడని, తాను మాలవ దేశంలోని ఉద్యోగం కోసం వచ్చానని అడిగిన వాళ్లకు చెప్పుకోసాగాడు. ఒక వృద్ధుడు విజయుడితో, బాబు, మాలవ ఆస్థానానికి కాలం తీరిపోయింది. నీలాంటి యువకులంతా చంపారణ్యంలో సుధీరుడి కింద సైనికులుగా చేరి శిక్షణ పొందుతున్నారు. ఇవాళ కాకపోతే రేపైనా సుధీరుడే మాలవ దేశానికి రాజు. అతను మార్తాండవర్మ మీద దాడి చేయటానికి మంచి తరుణం కోసం ఎదురు చూస్తున్నాడు. అతని మనుషులు కోటలో కూడా ఉన్నారంటే నమ్ము. వాళ్ళు పిలుపు ఇచ్చిన మరుక్షణం కోట నేలమట్టమవుతుంది. దానితో పాటే ప్రజల కష్టాలు ఈడేరిపోతాయి అని అన్నాడు. పరిస్థితి అంతదాకా వచ్చిందని విన్న విజయుడు నిర్ఘాంతపోయాడు. అతను చంపారణ్యానికి దారి తెలుసుకొని అక్కడికి వెళ్ళాడు. ఆ అరణ్యంలో కొండల మధ్య ఒక మహానగరం ఉంది. అక్కడ దాదాపు 1,00,000 మంది యువకులున్నారు. వారు కొండజాతుల వాళ్ళ మధ్య సఖ్యంగా తిరుగుతూ వారికి రాజద్రోహం నూరిపోస్తున్నారు. సుధీరుడు అనేవాణ్ణి వాళ్ళు తమ రాజుగానే కాక దేవుడుగానే భావిస్తున్నారు. ఆ ప్రాంతాన్ని కొండజాతి వీరులు చాలా సమర్థతతో రక్షిస్తున్నట్టుగా విజయుడికి తెలిసింది. రాజు పంపిన వేగులు వాళ్ళల్లో ఒకడు కూడా రాజు వద్దకు తిరిగి పోలేదు. కొందరు చచ్చారు, మరికొందరు సుధీరుడి బలగంలో చేరిపోయారు. మార్తాండవర్మ ఒక సైనిక దళాన్ని కూడా ఆ ప్రాంతానికి పంపాడు. ఆ సైనికులు ఒక కొండ కనుమ దాటుతూ ఉండగా పైనుంచి రాళ్లు పడి అందరూ మరణించారు. విజయుడు చంపారణ్యంలోకి ప్రవేశించగానే 4 ఆటవికులు అతని చుట్టూ మూగి అతని పేరు, ఊరు, అతని పని అడిగారు. నా పేరు వినయుడు. నేను యోధుణ్ణి. యుద్ధ విద్యలన్నీ నాకు తెలుసు. నేను సుధీరుడి సైన్యంలో చేరటానికి వచ్చాను అని అన్నాడు విజయుడు. ఆటవికులు అతన్ని ఒక పెద్ద గుహలోకి తీసుకెళ్లారు. అక్కడ సుధీరుడు ఏదో మాట్లాడుతున్నాడు. అతని ముందు చాలామంది యువకులు కూర్చొని శ్రద్ధగా అతను చెప్పేది వింటున్నారు. విజయుడు కూడా ఆ యువకుల సరసనే కూర్చొని సుధీరుడు చెప్పేది వినసాగాడు. రాజు అనగా ఎవడు? బలం కలవాడు రాజవుతాడు. తన పరిపాలనతో ప్రజలకు క్షేమము, సౌఖ్యము కలిగించిన వాడు తన రాజరికాన్ని నిలుపుకుంటాడు. మార్తాండవర్మకు బలము లేదు, వివేకము లేదు. అతని తండ్రి, తాత రాజులు కనుక అతను రాజుననుకుంటున్నాడు. అతని తాత రాజుగా పుట్టలేదు. ఆయన సాధారణ దళాధిపతి. అసమర్థుడైన తన రాజును చంపి తానే రాజయ్యాడు. మార్తాండవర్మ తండ్రి వివేకంగా ప్రజలను పాలించి తన రాజరికాన్ని నిలబెట్టుకున్నాడు. రాజుగా ఉండటానికి ఏ విధంగానూ అర్హుడు కాని మార్తాండవర్మను మనం చంపుదాం. అతని చావుకు పండగ చేసుకునే ప్రజలు తమకు కావలసిన రాజుని తామే నిర్ణయిస్తారు. ఇలా సుధీరుడు చాలాసేపు చెప్పుకుపోయాడు. అతని నోట వచ్చే ప్రతి మాట విజయుడి మనస్సులో గాఢంగా నాటుకుంది. అతని ప్రసంగం అయిపోయాక ఆటవికులు విజయుణ్ణి సుధీరుడి వద్దకు తీసుకెళ్లారు. విజయుడు అతనితో తన పేరు వినయుడని, తాను ఫలానా గురుకులంలో యుద్ధ విద్యలు నేర్చుకున్నానని, ఉద్యోగం కోసం మాలవ దేశానికి వస్తూ సుధీరుణ్ణి గురించి విని అతని కింద సైనికుడిగా చేరటానికి వచ్చానని చెప్పాడు. సుధీరుడు విజయుడి యుద్ధ విద్యలు పరీక్షించి ఆశ్చర్యపోతూ, మా సైనికుల్లో వెన్ను చూపకుండా ప్రాణాలు ఒడ్డిపోరేవారు వేల కొద్దీ ఉన్నారు, కానీ నీలాంటి యోధులు బహు కొద్దీ. యుద్ధం జరిగినప్పుడు నీకు గొప్ప బాధ్యత ఉంటుంది అని అన్నాడు. ఇందుకు విజయుడు ఎంతో సంతోషం కనబరిచాడు. త్వరలోనే కోట నుంచి సుధీరుడికి సంకేతం అందింది. అతను తన సైనికులను దళాలుగా విభజించి దళ నాయకులను ఏర్పాటు చేసి కోట మీదకి దండెత్తిపోయాడు.
విజయుడు ఒక పెద్ద దళానికి నాయకుడు. తిరుగుబాటు సేనలు కోట ముందు విడిశాయి. తరువాత కొద్దిసేపట్లోనే కోట గోడల మీద రాజుగారి సైనికులు ప్రత్యక్షమయ్యారు. ఉభయ పక్షాలు యుద్ధానికి సిద్ధంగా ఉన్నాయి. చీకటి పడింది. అర్ధరాత్రి వేళ విజయుడు లేచి శిబిరంలో తిరగసాగాడు. అతను గస్తీ తిరుగుతున్నట్టుగా తిరుగుతూ కోటద్వారం వద్దకు చేరి చిన్న తలుపు మీద తట్టాడు. ఎవరు వారు అని లోపలి నుంచి ఎవరో అడిగారు. యువరాజును, విజయవర్మను అన్నాడు విజయుడు. తలుపు తెరుచుకుంది. అవతల కత్తి దూసి ఎత్తి పట్టుకొని ఉన్న సైనికుడు కనిపించాడు. కత్తి దించు, తలుపు ముయ్యి. నేను గురుకులం నుంచి ఈ శత్రువుల మధ్యగా రావటం చాలా శ్రమ అయింది. నేను సరాసరి రాజభవనానికి పోతున్నాను. నా వెంట ఒక సైనికుణ్ణి పంపు అన్నాడు విజయుడు. వాకిలి వద్ద మరొక సైనికుణ్ణి ఉంచి తలుపు తెరిచిన వాడే విజయుడి వెంట రాజభవనం దాకా వచ్చాడు. రాజభవనం పహారా పెద్ద విజయుణ్ణి గుర్తించి అతని కాళ్లకు నమస్కారం చేసి, ఎప్పుడు వచ్చారు ప్రభు అన్న మీదట ఆ సైనికుడు తృప్తిపడి వెనక్కు వెళ్ళిపోయాడు. తన కొడుకు వచ్చాడన్న వార్త వినగానే మార్తాండవర్మ లేచాడు. మనం ఏకాంతంగా మాట్లాడుకోవాలి అన్నాడు విజయుడు తండ్రి వేసే ప్రశ్నలకు జవాబు చెప్పకుండా. ఇద్దరు ఒక గదిలో కూర్చున్న తరువాత మార్తాండవర్మ, రేపటి దాకా ఆగని ముఖ్య విషయం ఏమిటి అని అన్నాడు కొడుకుతో. మీరు రాజ్యం విడిచి పారిపోవాలి. ప్రజలు మీ పరిపాలనను మనస్ఫూర్తిగా ద్వేషిస్తున్నారు అన్నాడు విజయుడు. మార్తాండవర్మ ఇందుకు మండిపడి, నేనింకా బ్రతికి ఉండగానే రాజు కావాలని చూస్తున్నావా? ప్రజలు నిన్నే రాజుగా కోరుకుంటున్నారా అని అడిగాడు. అవును అంటూ విజయుడు కత్తి చూపి తండ్రి తలను నరికేశాడు. కొద్ది క్షణాల్లో ఈ హత్య గురించి అంతఃపురంలో తెలిసింది. తరువాత కోట అంతా తెలిసింది. మంత్రులు, సేనాపతులు హడావిడిగా వచ్చి విజయుడితో చర్చలు జరిపారు. ఎవరూ విజయుణ్ణి నిందించలేదు. కొద్దిమంది మెచ్చుకున్నారు కూడా. తెల్లవారేదాకా ఆలోచనలు జరిగాయి. తెల్లవారగానే విజయుడికి రాజ్యాభిషేకం జరిగిపోయింది. కోట బయట విడిసి ఉన్న సేనలతో సంధి ప్రకటించండి. వారికి నాయకుడైన సుధీరుణ్ణి ఆహ్వానించండి అని విజయుడు తన మంత్రులకు చెప్పాడు. అంతా విజయుడి అంచనా ప్రకారమే జరిగింది. సుధీరుడు కోటకు వచ్చి వినయుడే రాజని, అతను తన చేతిమీదుగానే ప్రజాకంటకుణ్ణి చంపాడని తెలిసి చాలా సంతోషించాడు. నీలాంటి ప్రజాభిమాని రాజుగా ఉండటం ఈ దేశ ప్రజలు చేసుకున్న పుణ్యం. నీ పరిపాలన ప్రజారంజకంగా ఉంటుందని ఆశిస్తున్నాను అన్నాడు సుధీరుడు విజయుడితో. అందుకు నాకు నీ సహాయం కావాలి. నువ్వు నాకు సర్వసేనానిగా ఉండి పరిపాలనలో సలహాలు ఇస్తూ ఉండాలి అన్నాడు విజయుడు. అందుకు సుధీరుడు సంతోషంగా ఒప్పుకున్నాడు. విజయుడు గురుకులంలో చదువుకున్నది వృధా పోలేదు. అతను న్యాయము, ధర్మము తప్పకుండా ప్రజారంజకంగా చాలా కాలం పరిపాలించాడు. బేతాళుడు ఈ కథ చెప్పి, రాజా, విజయుడి ప్రవర్తనకు మూల కారణం ఏమిటి? గురువుగారి ఆశీర్వచనమా? సుధీరుడి ప్రసంగాల? ప్రజల పట్ల అభిమానమా? తండ్రి మీద ద్వేషమా? ఈ ప్రశ్నకు సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అని అన్నాడు. దానికి విక్రమార్కుడు, రాజులు నిరంకుశులు, వారిని బోధలు మార్చవు. ప్రజారంజకంగా పరిపాలించాలని అందరూ రాజుకు తెలుసు. కానీ అలా పరిపాలించకపోతే వారిని శిక్షించే మార్గం లేదు. అందుకే రాజులు నిరంకుశంగా పరిపాలించటానికి ప్రయత్నిస్తారు. కానీ విజయుడు సుధీరుణ్ణి కలుసుకున్నాక ఒక విషయం తెలుసుకున్నాడు. సరైన న్యాయకత్వం ఉంటే నిరంకుశుడైన రాజును ప్రజలు శిక్షించగలరు. సుధీరుడి ప్రసంగాలు విజయుణ్ణి నిరంకుశుడు కాకుండా నిగ్రహించిన మాట నిజం. ఇక అతను తండ్రిని ఎందుకు చంపాడంటే యుద్ధం జరిగితే ఎలాగూ ఆ తండ్రి చావక తప్పదని అతను గ్రహించాడు. అందుకే తండ్రిని రాజ్యం వదలమన్నాడు. కానీ తండ్రి వినలేదు. యుద్ధంలో తండ్రి చస్తే నిశ్చయంగా సుధీరుడు రాజవుతాడు. అందుచేత యుద్ధం జరగకుండా విజయుడు తాను రాజై కూర్చొని సుధీరుణ్ణి సేనాపతిగా నియమించి తన స్వార్థం చూసుకున్నాడు అని అన్నాడు. రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు. ఇలా కర్తవ్యం అనే ఈ కథ సమాప్తమైంది. మయూరపురం అనే గ్రామంలో విశ్వనాథుడు అనే బీద కుర్రవాడు ఉండేవాడు. తల్లి వాణ్ణి ప్రసవిస్తూనే మరణించింది. తండ్రి వాడికి 5 ఏళ్ల ప్రాయంలో పాముకాటుకు గురై మరణించాడు.
వాడు ఒట్టి దురదృష్ట జాతకుడని భావించి బంధువులెవరూ వాణ్ణి చేరదీయలేదు. ఊళ్ళోని వాళ్ళు తలా ఒక ముద్ద పెడితే తింటూ రోజులు గడిపేవాడు. అయినా విశ్వనాథుడు దొరికింది తిని ఊరికనే కూర్చునేవాడు కాదు. తాను చేయగలిగినంతవరకు వారికి వీరికి పనులు చేసి పెట్టేవాడు. విశ్వనాథుడి చురుకుదనం అందరికీ ముచ్చట గొలిపేది. మొదట్లో వాడికి తిండి భిక్షగా పెట్టిన వాళ్ళే తరువాత వాడు తమకు సహాయపడుతున్నందుకు ప్రతిఫలంగా తిండి పెట్టసాగారు. కొన్నాళ్లకు వాడు యుక్తవయస్కుడయ్యాడు. మయూరపురం గ్రామ పెద్ద ధర్మదాసుకు విశ్వనాథుడు అనేక సందర్భాలలో ఉపయోగపడ్డాడు. అందువల్ల వాడంటే ఆయనకు ప్రత్యేక అభిమానం. ఇకపైన వాడు ఎవరిమీద ఆధారపడకుండా స్వతంత్రంగా జీవించేలా ఏదైనా ఏర్పాటు చేయాలని అనుకున్నాడు ధర్మదాసు. ఆయన ఒకనాడు విశ్వనాథుణ్ణి పిలిపించి, నీవు నీ మంచితనం నాకు నచ్చాయి. అందువల్లనే నీకు సాయం చేస్తున్నా. మా పశువుల పాక నుంచి నీకు నచ్చిన 4 గేదెల్ని తీసుకుపో. వాటి పాలతో వ్యాపారం చేసుకొని నీ కాళ్ల మీద నువ్వు నిలబడు. సంపాదించిన నాడు నా బాకీ తీర్చవచ్చు అని చెప్పాడు. విశ్వనాథుడు ఆయనకు కృతజ్ఞతలు చెప్పుకొని మంచి గేదెలు 4 తోలుకుపోయాడు. తరువాత ఒక మంచి రోజు చూసి పాల వ్యాపారం ప్రారంభించాడు. అతడు చిక్కటి పాలను సరసమైన ధరకు అమ్మేవాడు. ఆ ఊరిలో కళింగుడు అనే పాల వ్యాపారి ఒకడు ఉన్నాడు. తక్కువ పాలలో ఎక్కువ నీరు కలిపి ఎక్కువ ధరకు విక్రయించడంలో వాడు అందెవేసిన చేయి. వాడు ఒకనాడు విశ్వనాథుడి వద్దకు పోయి, మనం చేసేది వ్యాపారం, ధర్మకార్యం కాదు. వ్యాపారానికి లాభం ముఖ్యం. నీవు చిక్కటి పాలను తక్కువ ధరకు అమ్మితే లాభం మాట దేవుడెరుగు. పూట గడవటం కష్టమవుతుంది. ఇక ధర్మదాసు బాకీ ఎలా తీర్చగలవు? అందువల్ల పాలల్లో నీళ్లు కలుపు, కొంచెం ధర కూడా పెంచు అని వ్యాపార పద్ధతిని వివరించాడు. అందుకు విశ్వనాథుడు, ఈ ఊరు నాది, ఈ ఊరి వారందరూ నావారు. అటువంటప్పుడు పాలను కల్తీ చేసి అమ్మటం నన్ను నేను మోసం చేసుకోవటమే అవుతుంది. నిజాయితీగా వ్యాపారం చేస్తాను, వచ్చినంతే వస్తుంది అని అన్నాడు. ఒక రోజున క్షేమేంద్రుడనే ఆసామి తన ఇంటి ముందు కూర్చొని విశ్రాంతి తీసుకుంటూ ఉండగా విశ్వనాథుడు అటుగా పోతూ కనిపించాడు. క్షేమేంద్రుడి కూతురు పెళ్లి సందర్భంలో విశ్వనాథుడు ఆయనకు విశేషంగా సహాయపడ్డాడు. క్షేమేంద్రుడు అతన్ని దగ్గరకు పిలిచి, ఏదో వ్యాపారం మొదలుపెట్టావని విన్నాను, ఎలా నడుస్తుంది అని అడిగాడు. ఏం చెప్పను బాబు, పాల మీద వచ్చే ఆదాయం కంటే గేదెల మేతకయ్యే ఖర్చే ఎక్కువగా ఉంది. ఏం చేయాలో పాలుపోవటం లేదు అని జవాబిచ్చాడు విశ్వనాథుడు. దానికి క్షేమేంద్రుడు, పాల వ్యాపారం లాభసాటిగా లేకపోతే మా ఇంటి ముందున్న ఖాళీ స్థలంలో పాదులు చేసి కూరగాయలు పండించు అని సలహా ఇచ్చాడు. విశ్వనాథుడికి ఇది నచ్చింది. అతడు క్షేమేంద్రుడికి కృతజ్ఞతలు చెప్పుకొని అప్పుడే ధర్మదాసును చూడబోయి, అయ్యా, పాల వ్యాపారం అంత లాభసాటిగా లేదు. అందుచేత మీ గేదెల్ని మీకు అప్పగిస్తున్నాను, క్షమించాలి అని క్షమాపణ చెప్పుకున్నాడు. ఆ తరువాత క్షేమేంద్రుడిచ్చిన ఖాళీ స్థలంలో విశ్వనాథుడు రకరకాల కూరగాయల పాదులు పెంచి వాటితో వ్యాపారం మొదలుపెట్టాడు. అతను పుచ్చులన్నీ ఏరిపారేసి నాణ్యమైన కూరగాయలను మాత్రమే అమ్మేవాడు. అది కూడా చౌక ధరకు. అది గమనించిన చక్రధరుడు అనే కూరగాయల వ్యాపారి విశ్వనాథుడితో, నీవు నాణ్యమైన కూరగాయలను మాత్రమే అమ్ముతున్నావు. అందుచేత వాటిని అందరికంటే హెచ్చు ధరకు అమ్ము. కాదనుకుంటే పుచ్చులు కలిపి అందరూ అమ్మే ధరకు అమ్ము. అన్నింటికంటే ముందు వ్యాపారికి ఉండవలసింది లాభదృష్టి, నిజాయితీ సంగతి ఆ తరువాత అని అన్నాడు. అది విని విశ్వనాథుడు, దిక్కులేని నన్ను ఈ ఊరివారు ప్రేమాభిమానాలతో పెంచారే కాని లాభం ఆశించి పెంచలేదు. అటువంటి వారి నుంచి నేనేమీ లాభం ఆశించను. నేను నిజాయితీపరుణ్ణి కాబట్టే ఈ స్థితిలో ఉన్నాను అని అన్నాడు. విశ్వనాథుడి కూరగాయల వ్యాపారం కూడా అంతంత మాత్రంగానే సాగింది. అలాంటి సమయంలో సభాపతి అనే పూల వ్యాపారి విశ్వనాథుణ్ణి పిలిపించి, నేను వృద్ధుణ్ణైపోయాను. ఈ పూల వ్యాపారం నా వల్ల కావటం లేదు. నా కొడుకులందరూ వేరే వ్యాపారాల్లో స్థిరపడ్డారు. నీకు సమ్మతమైతే నా పూల వ్యాపారం నువ్వు చూసుకో అని అన్నాడు. విశ్వనాథుడు కూరగాయల వ్యాపారానికి స్వస్తి పలికి పూల వ్యాపారం ప్రారంభించాడు.
అతను నలిగిన పూలను, వాడిన పూలను అవతల పారేసి మంచి పూలను ఒత్తుగా మాలలు కట్టి అమ్మసాగాడు. అది గమనించిన సభాపతి, నువ్వు చేస్తున్న పద్ధతిలో లాభాలు రావు. మంచి పూలతో పాటుగా నలిగిపోయిన పూలను, వాడిన పూలను కలిపి మాలలు కట్టాలి. అంతేకాదు, మాల కట్టేటప్పుడు పూలకు పూలకు మధ్య చిన్న ఎడం ఉంచాలి అని సలహా ఇచ్చాడు. అందుకు విశ్వనాథుడు, నేను ఒంటరివాణ్ణి, ఎలా అయినా బ్రతకగలను. అటువంటప్పుడు మన ఊరి వాళ్లను ఎందుకు మోసగించాలి అని సభాపతిని ప్రశ్నించాడు. విశ్వనాథుడికి పూల వ్యాపారంలో కూడా శ్రమకు తగ్గ ఫలం దక్కటం లేదు. సభాపతి ద్వారా సంగతి విన్న జ్ఞానగుప్తుడు అనే ప్రముఖ వ్యాపారి స్వయంగా విశ్వనాథుడి దగ్గరకు వచ్చి, విశ్వనాథ, కొంతకాలంగా నిన్ను గమనిస్తున్నాను. నీ నిజాయితీ నాకు నచ్చింది. నిన్ను అల్లుణ్ణి చేసుకుందామని అనుకుంటున్నాను. నీకు అభ్యంతరం లేకపోతే నా కుమార్తెను వివాహమాడు. కట్నంగా నా వ్యాపారాల్లో ఒకటైన కిరాణా కొట్టుని అప్పగిస్తాను అని అన్నాడు. విశ్వనాథుడు అందుకు అంగీకరించాడు. ఈ సంగతి తెలిసి కళింగుడు, చక్రధరుడు, సభాపతి ఎంతగానో ఆశ్చర్యపోయారు. జ్ఞానగుప్తుడు వంటి ప్రముఖ వ్యాపారి తన కుమార్తెను విశ్వనాథుడికివ్వటమా? వాళ్ళు జ్ఞానగుప్తుణ్ణి కలుసుకొని తాము విన్నది చెప్పి, ఈ మాట నిజమేనా? విశ్వనాథుడిలో వ్యాపార దక్షత లేదు. మీరప్పగించనున్న వ్యాపారంలో నష్టాలు తప్ప లాభాలు గడించలేడు. అతను నిజాయితీపరుడే కాని వట్టి అమాయకుడు అని అన్నారు. దానికి జ్ఞానగుప్తుడు, విశ్వనాథుడు నిజాయితీపరుడన్నది నిజం. అతడు అమాయకుడు మాత్రం కాదు, మీరే చూస్తారు అని జవాబిచ్చాడు. ఆ తరువాత జ్ఞానగుప్తుడి కుమార్తెతో విశ్వనాథుడి వివాహం జరిగిపోయింది. అతడు కిరాణా కొట్టు వ్యాపార బాధ్యత తీసుకున్నాడు. అతని నిజాయితీ ఎరిగిన ఊరి జనం తమకవసరమైన వస్తువులు అతడి దుకాణంలోనే కొనేవారు. క్రమంగా విశ్వనాథుడికి వ్యాపారంలో నష్టం రాసాగింది. అతడికొక కొడుకు పుట్టాడు. వ్యాపారంలో అల్లుడు నష్టపోతున్నాడని తెలిసి జ్ఞానగుప్తుడు అతనికి ఎలాంటి ధన సహాయమూ చేయలేదు. విశ్వనాథుడి భార్య అతడికి వ్యాపారంలో పెట్టుబడికి గాను తన ఒంటిమీది నగలు తీసి ఇస్తూ, మా నాన్న నుంచి మీకెలాంటి ధన సహాయం రాదు. లోగడ మీరు ఒంటరి వాళ్ళు. ఇప్పుడు బాబుతో కలిసి మనం ముగ్గురం. నిజాయితీపరుడు వ్యాపారంలో లాభాలు గడించలేడనుకోవటం తప్పు. పరుల మేలు తప్ప తన మేలు సంగతి తెలియనివాడు మాత్రం తప్పక నష్టపోతాడు అని చెప్పింది. భార్య మాటలు విని విశ్వనాథుడు ఆశ్చర్యపోతూ, అంటే నన్ను పరుల మేలు మాట మరిచి స్వార్థ చింతనతో వ్యాపారం చెయ్యమంటావా? అప్పుడు నాలో నిజాయితీకి స్థానం ఎక్కడ ఉంటుంది అని అడిగాడు. ఆ సమయంలో ఇంట్లోకి వస్తూ ఆ భార్యాభర్తల సంభాషణ విన్న జ్ఞానగుప్తుడు విశ్వనాథుడితో, విశ్వనాథ, అమ్మాయి చెప్పేది నిన్ను నిజాయితీ విడిచిపుచ్చమని కాదు. వ్యాపారంలో లాభాలు సంపాదించాలంటే కల్తీలు, తప్పుడు తూకాలే శరణ్యం కాదు. అట్లని ఇప్పుడు నువ్వు చేస్తున్న తీరులో అసలు లాభం మాటే మరిచిపోవటం కూడా కాదు. కొన్న వస్తువు మీద అమ్మేటప్పుడు న్యాయమైన కొద్ది లాభం వేసుకు చూడు. అప్పుడు నీ వ్యాపారం ఎలా నడుస్తుందో తెలుస్తుంది అని అన్నాడు. విశ్వనాథుడు అందుకు అంగీకారంగా తలాడించాడు. జ్ఞానగుప్తుడు అతడికి అప్పటికప్పుడే పెట్టుబడికి గాను కొంత ధనం ఇచ్చాడు. ఇది జరిగాక విశ్వనాథుడు తతిమా వర్తకులలాగా దురాశకు పోక కొద్ది లాభంతో వస్తువులు అమ్మటం మొదలుపెట్టాడు. ఇతర వర్తకుల దుకాణాలతో పోల్చితే విశ్వనాథుడి దుకాణంలోని వస్తువుల ధరలు కొంచెం తక్కువ కావటంతో అతడి అమ్మకాలు ముమ్మరంగా సాగి కొద్ది కాలం తరువాత ఆ ప్రాంతాన గల ప్రముఖ వర్తకుల్లో ఒకడయ్యాడు. ఇలా స్వార్థ చింతన అనే ఈ కథ సమాప్తమైంది. ఇటువంటి మరిన్ని కథల కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఈ కథ నచ్చిందా అయితే ఇప్పుడే లైక్ చేయండి. ఇటువంటి మరిన్ని కథల్ని మీరు ప్రతిరోజు చూడాలనుకుంటే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి. దానివల్ల డైలీ నేను పెట్టే వీడియో నోటిఫికేషన్స్ అన్ని కూడా మీరు మిస్ అవ్వకుండా పొందవచ్చు. అలాగే చందమామ కథల్ని మీరు కూడా మా అలాగే చదివి ఆనందించాలని అనుకుంటున్నారా? అయితే వివై థాట్స్ అనే మన ఇన్స్టాగ్రామ్ పేజీని కూడా ఫాలో అవ్వండి. అందులో మీకు చందమామ కథలు పేజీల రూపంలో వినిపిస్తూ ఉంటాయి. వాటిని మీరు కూడా మాలాగే చదివి ఆనందించవచ్చు. లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.